హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకు రెగ్యులర్గా వచ్చే మన వైజాగ్ కంచరపాలెం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఈ ఫ్రైడే జాబ్ అప్డేట్ సెకండ్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ మోడల్ కెరీర్ సెంటర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ టెక్నికల్ స్కిల్ విశాఖపట్నం సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోబోతున్నాము. ఈ జాబ్ డ్రైవ్ లో 4 కంపెనీలు అయితే పార్టిసిపేట్ చేస్తూ 235 పోస్టులు అయితే ఆఫర్ చేస్తున్నాయండి. ఈ నోటిఫికేషన్ లో జాబ్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, శాలరీ ఎంత ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ఎలాగ అప్లై చేయాలనే వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కానీ అంతకన్నా ముందు మా ఛానల్లో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో మన ఛానల్ నుంచి డైలీ మంచి మంచి కంపెనీల్లో రిలీజ్ అయినటువంటి జాబ్స్ ఎక్కువ నోటిఫికేషన్స్ అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీకే వస్తాయని మాటిస్తున్నాను. మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ మోడల్ కెరీర్ సెంటర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ టెక్నికల్ అండ్ అన్స్కిల్డ్ విశాఖపట్నం సంబంధించి జాబ్ డ్రైవ్ లో మన వైజాగ్ లోని కంచరపాలెంలోని గవర్నమెంట్ ఐటీఐ విశాఖపట్నం ఓల్డ్ క్యాంపస్ లో ఈ మంత్ 26th అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇంటర్వ్యూకి ఉదయం 10 గంటలకు అయితే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నియర్ ఓల్డ్ ఐటీఐ కంచరపాలెం విశాఖపట్నంలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్టుల వివరాలు చూసినట్లయితే ఫస్ట్ వన్ చూసినట్లయితే అపోలో ఫార్మసీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్టీఏ మరియు ఫార్మసిస్ట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారండి. వేకెన్సీ అయితే 50 వేకెన్సీ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వైజ్ గా చూస్తే 10th పాస్ అయినా కానీ, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు లేదా ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ అయితే 18 to 32 years ఇచ్చారండి. శాలరీ అయితే 10,500 నుండి 15,000 వరకు పే చేస్తారు. బిఐఎఫ్ఎల్ కంపెనీ వాళ్ళు లోన్ ఆఫీసర్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. 150 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇంటర్మీడియట్ లేదా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 18 to 28 years మధ్యలో ఉండాలి. శాలరీ అయితే 14,575 రూపీస్ పే చేస్తారు. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. 15 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇంటర్మీడియట్ లేదా ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 21 to 35 years మధ్యలో ఉండాలి. శాలరీ అయితే 25,000 ప్లస్ ఇన్సెంటివ్స్ కలిపి పే చేస్తారండి. నెక్స్ట్ ట్రినిటెక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డిజైన్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సేఫ్టీ సూపర్వైజర్స్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారండి. 20 వేకెన్సీ అయితే ఉన్నాయండి. డిప్లొమా లేదా బిఈ లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 23 to 45 years మధ్యలో ఉండాలి. శాలరీ అయితే 15,000 పే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ జాబ్ డీటెయిల్స్. మరి నెక్స్ట్ ఈ పోస్టులకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకున్న క్యాండిడేట్లు తమ బయోడాటాతో పాటు అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్ తీసుకొని డైరెక్ట్ గా ఈ జాబ్ డ్రైవ్ కి మన వైజాగ్ లో కంచరపాలెంలోని డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ క్లరికల్ మోడల్ కెరీర్ సెంటర్ గవర్నమెంట్ ఐటీఐ క్యాంపస్ కంచరపాలెం విశాఖపట్నం 53007 లో ఈ మంత్ 26th అయితే ఇంటర్వ్యూకి ఉదయం 10 గంటలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. టైం చాలా తక్కువగా ఉందండి. వెంటనే మీరు అప్లై చేసుకోవాలి. సో వెరీ లెస్ టైమ్ పీరియడ్ లో ఇంటర్వ్యూ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ చూసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.